వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దొద్దిగుంట. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఇది ఈస్ట్ ఫేసింగ్ 160 స్క్వేర్ యార్డ్స్లో ఇండిపెండెంట్ హౌస్ నేను తీసుకొని వచ్చాను. ఇది 32/45 డైమెన్షన్స్తో టోటల్ 160 స్క్వేర్ యార్డ్స్ 2400 ఎస్ఎఫ్టీతో ఉందండి. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఇది కప్రా మున్సిపాలిటీలో వస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌస్. నేను ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ మీరు చూడాలనుకున్నా కూడా తప్పకుండా నా వెబ్సైట్ విజిట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ వెబ్ లింక్ నేను షేర్ చేశాను. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ ఛానల్లో రెగ్యులర్గా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. డిలే చేయకుండా మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ అంతా టూర్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదండి, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఆల్మోస్ట్ 4 to 5 కలర్స్ యూజ్ చేసి, టైల్స్, లైట్స్ యూజ్ చేసి చాలా మంచిగా వచ్చిందండి ఇండిపెండెంట్ హౌస్. అందుకోసం నేను ఈవినింగ్ 6 o'clock ఇండిపెండెంట్ హౌస్ వీడియో తీస్తున్నాను. కానీ మనకి పక్కన ఇండిపెండెంట్ హౌస్లో వుడ్ వర్క్ జరుగుతుంది, సో కటింగ్ వర్క్ జరుగుతుంది, ఇగ్నోర్ చేయండి. ఇంటి లోపల వెళ్ళిన తర్వాత సౌండ్స్ ఏమీ ఉండవు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ మనకి 33 feet రోడ్స్ అనేవి ఈ విధంగా వచ్చి చాలా మంచి లొకేషన్లో ఉంటుందండి. సో మెయిన్ రోడ్ అనేది మనకి అక్కడ వాక్ చేస్తున్నారు, వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా అక్కడండి. సో మీరు చూడొచ్చు ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ చాలా బాగా ఉన్నాయని. సో ఈరోజు నేను మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మీకు G+1 చూపిస్తున్నాను. ఈరోజు నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ G+1 మొత్తం చూపిస్తాను. అదేవిధంగా మీరు చూడొచ్చు మనకి 3 to 4 కలర్స్ యూజ్ చేసి మనకి ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది ఇండిపెండెంట్ హౌస్. మొత్తం ఈవినింగ్ లైట్స్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు మొదటిగా చూడొచ్చు మనకి 32 feet రోడ్ ఫేసింగ్ ఉంది. నార్త్ టు సౌత్ 32 feet వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఇన్నోవా క్రిస్టా పట్టేంత స్పేస్ కూడా ఉంది. సో ఎలాంటి ఇబ్బంది లేదు కార్ పార్కింగ్. బయట గెస్ట్ వచ్చినా కూడా నేను లోపల కార్ పార్కింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. అంతకుముందు మీరు ఇక్కడ కూడా గమనిస్తే మనకి చెట్లు పెట్టుకోవడానికి చాలా బాగా స్పేస్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా బాగా వచ్చింది. 9 feet వైడ్ గేట్ ఉందండి. మనకి ర్యాంప్ కూడా మీరు గమనిస్తే మొత్తం ర్యాంప్ కూడా మనకి గ్రానైట్ యూజ్ చేశారు. 3 కలర్స్ యూజ్ చేశారు, క్వార్ట్స్, గ్రానైట్, 3 కలర్స్ యూజ్ చేసి చాలా బాగా వచ్చింది. బీమ్ కూడా, గేట్ బీమ్ కూడా చూస్తే మనకి వైట్ ఇంకా బ్లాక్ కలర్ యూజ్ చేసి చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ స్పేస్ మీకు చూపిస్తున్నాను. పార్కింగ్ స్పేస్ వచ్చేటప్పటికి మీరు పెద్ద సెడాన్ అయినా పార్క్ చేసుకోవచ్చు, లేదా ఒక హ్యాచ్ బ్యాక్ పార్క్ చేసుకొని ఒక 3 vehicles 2 wheelers కూడా పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా సెట్ బ్యాక్స్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా నార్త్ సైడ్లో ఆల్మోస్ట్ 3 feet దాకా సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయండి. చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి లిఫ్ట్ కూడా ఇక్కడ వచ్చింది. లిఫ్ట్ కూడా మనకి ఇక్కడ వచ్చింది. లిఫ్ట్ కూడా మనకి ఇంక్లూడెడ్ దీంట్లో పేలో. అదేవిధంగా మన ఫ్లోరింగ్ మీరు గమనిస్తే ఫ్లోరింగ్ అనేది మనకి మొత్తం గ్రానైట్తో పాటు చాలా మంచి డిజైన్తో పాటు వచ్చిందండి. మనకి ఇక్కడ బోర్వెల్ వచ్చింది. మనకి బోర్వెల్ డిగ్ చేశారు. ఇది 600 feet డిగ్ చేశారు. అదేవిధంగా అక్కడ మీరు గమనిస్తే మున్సిపల్ వాటర్ స్టోరేజ్ అయితే వచ్చింది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. చాలా బాగా వచ్చింది. అదేవిధంగా నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఉంది కదా, అది నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి ఇక్కడ మొత్తం ఈ విధంగా 2x4 టైల్స్ యూజ్ చేశారు. మొత్తం గోల్డ్ లైన్స్ తోటి, గోల్డ్ లైన్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్గా ఉందండి. పార్కింగ్ స్పేస్ అయినా లేకుంటే మనకి వెంటిలేషన్ అయినా ఏదైనా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు లోపలికి తీసుకొని వెళ్ళి మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు డోర్స్ గమనించగలరు. ఇవన్నీ ఇండియన్ టేక్వుడ్, ప్యూర్ ఇండియన్ టేక్వుడ్. సో మనకి డోర్స్ అనేవి ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో డోర్. ఫస్ట్ ఫ్లోర్ డోర్ కూడా నేను మీకు చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్లో నేను మీకు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ చూపిస్తాను. మనకి ఇంటి ఎంట్రన్స్ లోపలికి రాగానే మనకి ఈ విధంగా పూజా స్పేస్ అయితే వచ్చి ఓపెన్ కిచెన్ వస్తుందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ సైడ్ ఒక డోర్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా మనకి కిచెన్ అనేది ఈ విధంగా చాలా స్పేషియస్గా వచ్చి ఒకటి 2x2 విండో వచ్చింది, యూపీవీసీ విండో. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి షెల్ఫ్స్ అనే విధంగా చాలా బాగా వచ్చాయండి. అదేవిధంగా మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చి స్పేషియస్గా మనకి కిచెన్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఇదంతా
లివింగ్ డైనింగ్ లాగా వస్తుంది. సో ఇక్కడ మీరు టీవీ యూనిట్ ఇక్కడ మనం క్యాబినెట్ చేయించుకొని చాలా బాగా పెట్టుకుంటాం. ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకోవచ్చు మనం వుడ్ వర్క్ చేయించుకున్నట్టు. సో ఇక్కడ యూపీవీసీ 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. సో ఈవినింగ్ 6 o'clock 6:30 ఆ టైంలో నేను వీడియో తీస్తున్నాను. సో మీరు లైట్ కండిషన్స్ చూడొచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇక్కడ వచ్చిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇక్కడ వచ్చింది, మీరు చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇక్కడ చూడొచ్చు. నార్త్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అదేవిధంగా కామన్ టాయిలెట్ బాత్ లేకుండా అటాచ్ టాయిలెట్ బాత్స్ ఇచ్చారు. 7 feet హైట్ వరకు మనకు టైల్స్ అయితే ఇచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న తర్వాత కూడా యూస్ చేసిన తర్వాత కూడా మనకి కంప్యూటర్ టేబుల్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ బాగా వచ్చి చాలా బాగా వచ్చిందండి. అల్మారా స్పేస్ వచ్చింది. అదేవిధంగా మనకి సౌత్ సైడ్లో ఒకటి 3x4 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా వెస్ట్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి 6 feet హైట్ వరకు 6.5 feet హైట్ వరకు టైల్స్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మొత్తం డబల్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనిస్తే మనకి స్టేర్స్ అనేవి ఇక్కడ మీరు గమనిస్తే స్టేర్స్ అనేవి కార్డ్స్ ఇంకా గ్రానైట్ యూస్ చేసి చాలా బాగా ఇచ్చారు. మనకి లిఫ్ట్ స్పేస్ అనేది ఇక్కడ వస్తుంది, లిఫ్ట్ డోర్ అనేది ఇక్కడ వచ్చింది, మీరు గమనించవచ్చు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా మీకోసం తీసుకొని వస్తున్నాను. సో మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో పాటు నాకు ఎంక్వైరీ చేయండి, నేను మీకు సైట్ విజిట్ చేసి చూపించగలుగుతాను. అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ అనేది ఈ విధంగా ఇక్కడే వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్లో సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయని నేను మీకు చూపిస్తాను. తర్వాత మనం ఇంటి లోపలికి వెళ్ళి ఇండిపెండెంట్ హౌస్ లోపల ఎలా వచ్చిందో చూడొచ్చు. మనకి ఫస్ట్ ఫ్లోర్లో సెట్ బ్యాక్స్ అనేవి ఈ విధంగా వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్లో సెట్ బ్యాక్స్ అనేవి ఈ విధంగా వచ్చి మనకి స్పేస్ అనేది ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ఆల్మోస్ట్ 6x12 feet దాకా వచ్చింది. మనకి స్పేస్ అనేది చాలా బాగా కలిసి వస్తుంది. నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ చూపిస్తున్నాను, చూడొచ్చు మీరు. ఎక్సలెంట్గా ఉందండి. మెయిన్ డోర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్తున్నాను. సో మీరు ఇప్పుడు లివింగ్ హాల్ మీరు చూస్తూ ఉన్నారు. స్పేస్ అనేది చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 18 feet దాకా వచ్చిందండి. 18 to 20 feet దాకా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఒక 2 members ఇలా మొత్తం 6 to 8 persons సీటింగ్ కెపాసిటీ వస్తుందండి. ఎక్సలెంట్గా వచ్చింది. ఒకటి నార్త్ సైడ్లో మీడియం సైజ్ డోర్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 3x4 డైమెన్షన్స్తో ఫుల్ సైజ్ విండో కూడా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మనకి వెంటిలేషన్ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. మీరు డైనింగ్ రూమ్ చూస్తున్నారు. ఇప్పుడు డైనింగ్ రూమ్లో 4x4 టేబుల్ యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి 3x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. అదేవిధంగా పూజ రూమ్ మనకి కింద ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చిందండి. సో మీరు గమనించవచ్చు. ఒకరు కూర్చొని చిన్న పాప బాబు కూర్చొని పూజ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా వస్తుంది. కిచెన్ రూమ్ మాత్రం కింద ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చిందండి. సో కింద కంటే ఇంకా కొద్దిగా బెటర్గా వచ్చింది. మీరు చూస్తే ఈ విధంగా కొద్దిగా బెటర్గానే వచ్చింది నన్ను అడిగితే. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి షెల్ఫ్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. స్పేస్ అంటే కిచెన్కి సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అయితే చాలా బాగా వచ్చింది. నేను వాష్ ఏరియా మీకు చూపిస్తున్నాను. వాష్ ఏరియా ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈ విధంగా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా నార్త్ సైడ్లో కూడా వాష్ ఏరియా ఉంది. ఇది మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు, అది యూస్ చేసుకోవచ్చు ఎలా అయినా. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా వచ్చిందండి. కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే ఇది కొద్దిగా పెద్దగా వచ్చింది. అదేవిధంగా ఇది గమనిస్తే మనకి ఇక్కడ కామన్ టాయిలెట్ వచ్చింది. సో స్పేస్ అనేది చాలా బాగా యూజ్ చేశారు. ఇక్కడ మనకి గమనించేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ ఎగ్జాక్ట్లీ అదే డైమెన్షన్స్తో సేమ్ రూమ్ వచ్చింది. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా పెరుగుతూ కామన్ టాయిలెట్ అటాచ్ టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా వచ్చిందండి. చాలా స్పేషియస్గా చాలా బాగా వచ్చింది. సో ఇంతసేపు నేను మీకు G+1 ఇండిపెండెంట్ హౌస్ 160 square yardsలో 32x45 డైమెన్షన్స్తో 2400 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది కప్రా మున్సిపాలిటీలో వస్తుంది. HMDA లేఅవుట్లో 33 feet రోడ్స్తో గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి లిఫ్ట్ కూడా ఉందండి. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి 1,55 lakhs కోట్ చేస్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ ఆల్రెడీ నేను ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను.
ఒకవేళ మీకు ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మీకు చూస్తూ ఉన్నా మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ సైట్ విజిట్ కంప్లీట్ చేయగలను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తూ ఉంటే మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు తప్పకుండా సహాయం చేయగలుగుతాను మీ ఇండిపెండెంట్ హౌస్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్తో మరొకసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే.